హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మిస్ యూ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో మన హీరో వచ్చేసి గతం మర్చిపోతాడు. పాపం గతం మర్చిపోయిన తర్వాత హీరో లైఫ్ లో అసలు ఏం జరిగింది, హీరోకి హీరోయిన్ కి సంబంధం ఏంటి అనేది మనం ఈ మూవీలో చూడబోతున్నాం. సో లేట్ చేయకుండా అసలు ఈ మిస్ యూ కథ ఏంటో తెలుసుకుందామా. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి హీరో వాళ్ళ మదర్ ని చూపిస్తారు. వాళ్ళ మదర్ దగ్గరికి మినిస్టర్ మనుషులు వచ్చి తనకి వార్నింగ్ ఇస్తూ, మీ అబ్బాయి ఎక్కడ, మీ అబ్బాయి చాలా పెద్ద తప్పు చేశాడు, మినిస్టర్ వాళ్ళ అబ్బాయి మీదే కంప్లైంట్ ఇస్తాడా, కంప్లైంట్ ని వెనక్కి తీసుకోమని చెప్పండి, అలాగే వాళ్ళ అబ్బాయి జోలికి రావద్దని చెప్పండి. అసలే మినిస్టర్ చాలా మంచోడు, చాలా మందికి హెల్ప్ చేశాడు, అలాంటిది వాళ్ళ అబ్బాయికి సమస్య వస్తే ఎలా ఉంటుందో మీరే చూస్తారు. అందుకే మీ అబ్బాయికి చెప్పి మినిస్టర్ వాళ్ళ అబ్బాయి జోలికి రావద్దని చెప్పండి, సరేనా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే మనకి మినిస్టర్ ని చూపిస్తారు. మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో గొడవ పడుతూ ఉంటాడు. ఏరా అసలు ఏం చేసావురా నువ్వు, నీ వల్ల నాకు మాట వస్తుంది కదరా అంటే, మీరేం చేయకండి నాన్న, అంతా నేనే చూసుకుంటాను, వాడిని నేను హ్యాండిల్ చేస్తాలే అని చెప్తాడు. చీ ఊరుకోరా, నువ్వు హ్యాండిల్ చేస్తావా, ఇప్పటిదాకా చేసింది చాలే, ఇదంతా నేనే చూసుకుంటా అని చెప్పి అతన్ని సైలెంట్ గా ఉండమంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి మన హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారు. మన హీరో పేరు వచ్చేసి వాసు. వాసు ఒక మంచి డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు. ఒక రోజు వాసు అలా సరదాగా బయటకైతే వెళ్తాడు. చాలా దూరం ట్రావెల్ చేసి ఒక ప్లేస్ లో కాఫీ అయితే తాగుతాడు. ఆ కాఫీ మనడికి బాగా నచ్చుతుంది, ఎందుకంటే అది బెల్లం కాఫీ కాబట్టి. సో దాన్ని తాగేసి అక్కడ నుంచి ఇంటికైతే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అలా ఇంటికి వెళ్తూ ఉండగా ఒక లారీ వచ్చేసి మన హీరోని కొట్టేస్తుంది. దాంతో వాసుకి హెడ్ ఇంజరీ అవుతుంది. మనకి యాక్సిడెంట్ అయిన విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. యాక్చువల్ గా ఈ యాక్సిడెంట్ ఆ మినిస్టర్ చేయిస్తాడు. వాళ్ళ అబ్బాయికి అడ్డు వస్తున్నాడు కాబట్టి యాక్సిడెంట్ చేపించి చంపాలనుకుంటాడు. కానీ మనోడేమో చనిపోడు, హెడ్ ఇంజరీ అవుతుంది. సో డాక్టర్స్ కూడా చాలా కష్టపడి వాసుని బ్రతికిస్తారు. వాసు కాన్షియస్ లోకి రాగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎక్కడ పోతాడేమో అని అందరు భయపడిపోతారు. ఇప్పుడు కొంచెం బెటర్ అవడంతో వాళ్ళు కూడా కూల్ అయిపోతారు. మనడు కాన్షియస్ లోకి రాగానే డాక్టర్ వెళ్లి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. చూడు బాబు, నీ పేరేంటి అనగానే వాసు అని కరెక్ట్ గానే చెప్తాడు. అలాగే వాసు ఫోన్ నెంబర్ ని అడిగినప్పుడు వాసు అతని ఓల్డ్ నెంబర్ ని చెప్తాడు. అంతేకాని ఇప్పుడు వాడుతున్న నెంబర్ అయితే చెప్పడు. మనడు అలా చెప్పగానే అతని ఫ్యామిలీ అంతా కంగారు పడిపోతూ ఉంటారు. సరే బాబు, నువ్వు చివరిగా ఏం సినిమా చూసావు అని డాక్టర్ అడిగితే నేను త్రిబులర్ మూవీ చూశానని చెప్తాడు. అలా చెప్పగానే వాళ్ళ బ్రదర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే రీసెంట్ టైంలో వాళ్ళందరూ కలిసి ఒక మంచి మూవీకి అయితే వెళ్తారు. కానీ ఆ మూవీ పేరు చెప్పకుండా త్రిబులర్ మూవీ పేరు చెప్తాడు కదా, అందుకే అతను చాలా కంగారు పడిపోతాడు. యాక్చువల్ గా మనకి ఏం జరుగుతుందంటే హెడ్ ఇంజరీ అవుతుంది కదా, అందువల్ల 2 years ముందు జరిగినవన్నీ మర్చిపోతాడు. అంటే ప్రతి చిన్న విషయం కూడా అతను మర్చిపోతాడు. 2 సంవత్సరాల క్రితం జరిగినవన్నీ ఇప్పుడు మనోడికి గుర్తుండవన్నమాట. సో ఇప్పుడేంట్రా అంటే మినిస్టర్ మన వాసుని చూడడానికి హాస్పిటల్ కి వస్తాడు. మినిస్టర్ ని చూసి వాసు గుర్తుపడతాడు. కానీ మినిస్టర్ ఏమో ఇప్పుడు పదవిలో ఉండడు. కానీ మన వాసు ఏమో, సార్ మీరా సార్, అంత గొప్ప స్థాయిలో ఉండి నన్ను చూడడానికి వచ్చారా, నన్ను ఎందుకు చూడడానికి వచ్చారు అని మినిస్టర్ ని అడుగుతూ ఉంటాడు. మనోడు మాట్లాడుతున్న మాటలు విని మినిస్టర్ కి అసలు ఏమీ అర్థం కాదు. ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, మా ఇద్దరికి పరిచయం ఉంది కదా అని అనుకుంటాడు. సో మినిస్టర్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి, డాక్టర్ గారు ఆ వాసుకి ఏం జరిగింది అని అడిగితే, చూడండి సార్, అతనికి హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల అన్ని మర్చిపోయాడు, 2 years ముందు జరిగినవన్నీ మర్చిపోయాడని మినిస్టర్ తో చెప్తాడు. అప్పుడే వాసు వల్ల అమ్మా నాన్న మినిస్టర్ దగ్గరికి వచ్చి, చూడండి సార్, ఈ యాక్సిడెంట్ చేయించింది మీరే అని నాకు తెలుసు, మా వాడు ఇప్పుడు జరిగినవన్నీ మర్చిపోయాడు, మీరు కూడా మా వాడిని వదిలేస్తే బెటర్, మా వాడు పూర్తిగా కోలుకున్న తర్వాత నేనే దూరంగా ఎక్కడికైనా పంపించేస్తాను, మా వాడి జోలికి రావద్దు అని చెప్పి మినిస్టర్ తో అంటాడు. సో మినిస్టర్ కూడా వాసుని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే చాలా మంత్స్ గడిచిపోతాయి. మనడు ఇప్పుడు పూర్తిగా కోలుకుంటాడు. మనోడి గురించి తెలిసిందే కదా, ఎప్పుడు ఏదో ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. సో ఇప్పుడు హెల్దీగా ఉంటాడు కాబట్టి అలా టూర్ ప్లాన్ చేసుకుంటాడు. అంటే మనోడికి తెలీదు ఎక్కడికి వెళ్లాలో. అలా రైల్వే స్టేషన్ కి వెళ్లి ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎక్కుదామని చెప్పి కూర్చుంటాడు. అక్కడే వాసుకి ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. యాక్చువల్ గా అతని లవర్ అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే చెన్నైలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అతను ఏడుస్తూ ఉండడం చూసి అతని దగ్గరికి వెళ్లి, ఏమైంది బ్రో అంత ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అతను అతని లవర్ గురించి చెప్తూ, నేను నా లవర్ 5 years నుంచి లవ్ చేసుకున్నాం, తను వచ్చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అందుకే నేను ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నా అని చెప్తాడు. ఓ సింతేనా, దానికి ఏడుస్తున్నావా బ్రదర్, లైట్ తీసుకో, వదిలేసేయి, కూల్ గా ఉండు బ్రదర్ అని చెప్పి కొన్ని మంచి మాటలైతే చెప్తాడు. దాంతో అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇన్ని రోజులు నేను ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను కానీ ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి ఇలా పాజిటివ్ గా మాట్లాడలేదు అని చెప్పి మన హీరోని పొగుడుతూ, మీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని చెప్పి మన హీరోతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అలాగే వాసు గురించి అడుగుతూ, ఏంటి బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, ఏమో బ్రో, ఎక్కడికి వెళ్లాలో నాకే తెలీదు, నేను వెళ్లాల్సిన ట్రైన్ కూడా వెళ్లిపోయింది అని చెప్తాడు. అవునా బ్రో, ట్రైన్ మిస్ అయిపోయిందా, సరే మా ఇంటికి వస్తారా అని అడిగితే, సరే వస్తా గానీ ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా అని అడిగితే, మా ఇల్లు బెంగళూరు బ్రదర్ అని చెప్తాడు. అవునా బ్రదర్, బెంగళూరా, బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చి ఏడుస్తున్నారా లవర్ కోసం, మీది గొప్ప ప్రేమే అని చెప్పి అతనితో పాటే బెంగళూరుకి స్టార్ట్ అవుతాడు. యాక్చువల్ గా మన వాసు పీస్ఫుల్
పీస్ఫుల్ లైఫ్ ని కోరుకుంటాడు. కానీ బెంగళూరులో ఉన్న క్రౌడ్ ని చూశాక ఏంటి బ్రదర్ మీరు పీస్ఫుల్ లైఫ్ ని చూపిస్తారనుకుంటే ఇంత క్రౌడెడ్ గా ఉన్న సిటీకి తీసుకొచ్చారేంటి అని మాట్లాడుతూ ఉంటాడు. మీరేం బాధపడకండి బ్రదర్, నేను మొత్తం చూసుకుంటాను కదా, మిమ్మల్ని కూల్ చేస్తాలే, మీరేం కంగారు పడకండి అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తూ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళ అపార్ట్మెంట్ ముందే మన హీరోయిన్ అయితే చూస్తాడు. తనని చూడగానే మనడు ఫస్ట్ లుక్ లోనే లవ్ లో పడిపోతాడు. ఇక అతని ఫ్రెండ్ బాబీ మన వాసుని అతని ఫ్లాట్ కి తీసుకెళ్లి మొత్తం చూపిస్తాడు. ఫ్లాట్ అంతా కూడా వాసుకి చాలా నచ్చేస్తుంది. అక్కడ నుంచి మిగతా అపార్ట్మెంట్స్ ని చూస్తూ చాలా జాలీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత బాబీ అతని కెఫేని చూపిస్తూ ఇదే నేను రన్ చేస్తున్న చిన్న బిజినెస్ అని చెప్తాడు. అక్కడి నుండి నేరుగా అపార్ట్మెంట్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్లి మీటింగ్ ని వింటూ ఉంటారు. అక్కడే మన హీరోయిన్ ని మళ్ళీ చూస్తాడు సెకండ్ టైం. తన్ని చూడగానే మనడు ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు తను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కి ఒక చిన్న వార్నింగ్ అయితే ఇస్తుంది. యాక్చువల్ గా వాళ్ళ అపార్ట్మెంట్ లో కుక్కలు పెంచొద్దని ఒక చిన్న రూల్ అయితే ఉంటుంది. కుక్కలు పెంచితే ఏమవుతుందని చెప్పి మన హీరోయిన్ ఆ కుక్కల కోసం అయితే పోరాడుతూ ఉంటుంది. తను అలా ఒంటరిగా పోరాటం చేయడం చూసి మన హీరోకి తను చాలా నచ్చేస్తుంది. ఆ తర్వాత మన సుబ్బలక్ష్మి బాబీస్ కేఫేకి వెళ్లి అక్కడ కూర్చొని కాఫీ అయితే ఆర్డర్ ఇస్తుంది. అక్కడే సుబ్బలక్ష్మి మన వాసుని చూస్తుంది. వాసుని చూడగానే తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బట్ తను లోపల చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం. మన వాసు తన్ని చూస్తూ తనకి లైన్ వేస్తూ ఉంటాడు. అలా రోజు మన వాసుగాడు తన్ని చూస్తూ ఫాలో చేస్తూ తనకి లైన్ వేస్తూ ఉంటాడు. కానీ మన సుబ్బలక్ష్మి ఏమో వాసుని అస్సలు పట్టించుకోదు. తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాని మనని చూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ సుబ్బలక్ష్మి మళ్ళీ కాఫీ షాప్ కి వచ్చి అలా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు తన దగ్గరికి కొంతమంది రౌడీస్ వచ్చి తన్ని బెదిరిస్తూ ఉంటారు. ఏంటి అంత బలప నీకు, డబ్బులు తీసుకుని సైలెంట్ గా ఉండు, ఎందుకు ఇదంతా చేస్తున్నావని తనపై అరుస్తూ ఉంటారు. కానీ సుబ్బలక్ష్మి ఏమో వాళ్ళు చెప్పేది అస్సలు వినదు. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ వాళ్ళేమో తనకి అడ్డుగా నిలబడి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి బాబీ వచ్చి ఏంట్రా అమ్మాయిని ఏడిపిస్తున్నారు, ఎగతాళిగా ఉందా అని చెప్పి వాళ్ళతో ఫైట్ కి దిగుతాడు. వాళ్ళు కూడా బాబీని ఒక్క దెబ్బ కొట్టి కింద పడేస్తారు. సరిగ్గా అప్పుడే మన హీరో ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరినీ చిత్త కొట్టి పడేస్తాడు. అలా వాసు ఫైట్ చేస్తున్నప్పుడు మనోడి హ్యాండ్ కి ఇంజరీ అవుతుంది. దాంతో సుబ్బలక్ష్మి మనోడి చేతికి కట్టు కడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు బాబీ అంటాడు, ఏంటి మేడం అసలు వాళ్ళందరు ఎవరు, మీతో ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగితే ఏం లేదులే బాబీ, అది నా పర్సనల్ ప్రాబ్లం అని చెప్తుంది. సరే మేడం, అయినా మీరు ఫ్లాట్ లో ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా అని బాబీ అడిగితే ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా కదా, పెళ్లి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారా ఏంటి, నేను సింగిల్ గా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను చెప్తుంది. యాక్చువల్ గా ఇదంతా కూడా మన వాసునే అడిగిపిస్తాడు బాబీతో. అందుకే బాబీ ఏం తెలియనట్టు సైలెంట్ గా అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరు ఫ్లాట్ నుంచి బయటికి వచ్చాక బాబీ అడుగుతాడు, ఏరా వాసు ఆ అమ్మాయి గురించి అన్ని విషయాలు అడుగుతున్నావు ఏంటి సంగతి అని అడిగితే, రే బాబీ నేను ఆ అమ్మాయిని చాలా లవ్ చేస్తున్నాను రా, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అవునా వాసు తన్ని లవ్ చేస్తున్నావా, సరే వెంటనే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు మరి అంటే, రే బాబీ నేను ఆల్రెడీ నిన్ననే చెప్పాను రా, కానీ తను ఒప్పుకోలేదని చెప్తాడు. యాక్చువల్ గా మనడు నిన్న కాఫీ షాప్ కి వచ్చినప్పుడే తనకి ప్రపోజ్ చేస్తాడు. చూడండి సుబ్బలక్ష్మి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు ఇండిపెండెంట్ గా ఉంటున్నారు, అలాగే ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, మీకు చాలా ధైర్యం ఉంది, అలాగే ప్రతి విషయంలో పోరాడుతున్నారు, మీకంటే మంచి అమ్మాయి నాకు దొరకదు, అందుకే మీకు ప్రపోజ్ చేస్తున్నా అని చెప్తాడు. కానీ తనేమో అస్సలు ఒప్పుకోదు. చూడండి నాకు మ్యారేజెస్ మీద, లవ్ మీద, కలిసి బ్రతకడం మీద నమ్మకం లేదు, సో మీరు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు జరిగిందంతా కూడా మన బాబీ గారితో చెప్తూ ఉంటాడు. అదంతా విన్న బాబీ అంటాడు, రే వాసు బెంగళూరుకి వచ్చి 1 వీక్ అయిందో లేదో అప్పుడే లవ్ చేసావు, అలాగే లవ్ ఫెయిల్యూర్ కూడా అయ్యావు, నీ పన్నయ్యం రా అంటూ పొగుడుతూ ఉంటాడు. సరే సరే పొగిడింది చాలే గాని ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వరా బాబీ అని అడుగుతాడు. కానీ మన బాబీకి ఏమో ఏమీ ఐడియాస్ వచ్చి చావవు. అప్పుడు ఒక మాట చెప్తాడు, చూడు వాసు నీకు ఎలాగూ ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి మీ అమ్మకి ఫోటో పంపించు, ఎలాగూ మీ అమ్మ ఒప్పుకుంటుందని చెప్పావు కదా, సో ఫోటో పంపించి చూడు అని చెప్పి ఐడియా ఇస్తాడు. ఏమోరా చూద్దామని చెప్పేసి మళ్ళీ సుబ్బలక్ష్మిని ఫాలో చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సుబ్బలక్ష్మి మీద మనడికి చాలా ప్రేమ పుట్టుకొస్తుంది. ఇక మనడికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే సుబ్బలక్ష్మి ఫోటోని తీసుకెళ్లి వాళ్ళ అమ్మకైతే చూపిస్తాడు. తన ఫోటో చూడగానే వాసు వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నావా అని చెప్పి 2-3 సార్లు అడుగుతుంది. అవునమ్మా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్తాడు. వెంటనే వాసు వాళ్ళమ్మ తన చిన్న కొడుక్కి ఇన్ఫార్మ్ చేసి, ఒరే మీ అన్నయ్య ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చారా, ఆ అమ్మాయి ఎవరు చెప్తే నువ్వు కూడా షాక్ అయిపోతావు, వెంటనే మన ఇంటికి వచ్చి ఆ వాసుగాని చూడరా అని చెప్పి పిలిపిస్తుంది. సో అతను ఫాస్ట్ గా ఇంటికి వచ్చి సుబ్బలక్ష్మి ఫోటోని చూసి అతను కూడా చాలా షాక్ అయిపోతాడు. అలా మెల్లిమెల్లిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుబ్బలక్ష్మి ఫోటోని చూసి వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. అలా కాసేపు అయ్యాక వాళ్ళందరూ ఒకే మాట మాట్లాడుతూ ఉంటారు. రే వాసు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా కూడా నీకు ఈ అమ్మాయి సెట్ అవ్వదు సరేనా, ఈ అమ్మాయి తప్ప లోకంలో ఉన్న ఏ అమ్మాయినైనా తీసుకొచ్చి పెళ్లి చేస్తాం సరేనా అని చెప్తూ ఉంటారు. ఇక మన వాసుకి డౌట్ వచ్చి, ఏరా ఈ అమ్మాయి ఎందుకు వద్దు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, రే వాసు నీకు యాక్సిడెంట్ అవ్వకముందు నీకోసం కొంతమంది అమ్మాయిల్ని సెట్ చేశాం, ఆ అమ్మాయిలలో ఈ అమ్మాయి ఒకరు అని చెప్తాడు. అవునారా, కానీ నాకేంటి ఏమీ గుర్తు రావట్లేదని వాళ్ళ తమ్ముడితో చెప్తాడు. అవునరా
అవునరా నీకు గుర్తులేదేమో కానీ మాకు గుర్తుంది కదా, నువ్వు ఆ రోజు ఆ అమ్మాయిని చూసావు, నువ్వు వద్దని చెప్పావు, అందుకే మేము కూడా ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేశామని చెప్తాడు. అవునా నేను వద్దనుకున్నానా, ఇంతకీ నేను ఎందుకు వద్దనుకున్నాను, అంత మంచి అమ్మాయిని నేను ఎందుకు వద్దనుకున్నాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవునరా నువ్వే వద్దనుకున్నావు, ఇప్పుడు ఈ అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నావు కదా, కానీ ఒకప్పుడు నువ్వే ఈ అమ్మాయిని వద్దనుకున్నావు అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో వాసు వాళ్ళ పేరెంట్స్ సుబ్బలక్ష్మి ఫోటోని తీసుకొచ్చి వాసుకి చూపించి పెళ్లి చేసుకుంటావా నాన్న అని చెప్పి అడుగుతారు. కానీ వాసు ఏమో ఈ అమ్మాయి అస్సలు వద్దని చెప్తాడు. ఎందుకంటే వాసు సుబ్బలక్ష్మిని ఫస్ట్ టైం బస్ లో చూస్తాడు. అలా బస్ లో వెళ్తూ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మి అయితే పరిచయం అవుతుంది. యాక్చువల్ గా మనడు లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాడు బస్ లో. అప్పుడు సుబ్బలక్ష్మి కూడా అదే బస్ ఎక్కేసి మన హీరో దగ్గరికి వచ్చి మీరు లేడీస్ సీట్ లో కూర్చున్నారు, అది నా సీట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ మన వాసు ఏమో ఆ సీట్ ని అస్సలు ఇవ్వడు. నేను ఈ సీట్ ని బుక్ చేసుకున్నాను, ఇది నా సీట్ అని చెప్పి మన వాసు అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. సో తను కూడా సీట్ కోసం చాలా ఫైట్ చేసి మన హీరో పక్కనే కూర్చుంటుంది. కూర్చున్న కాసేపటికి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాల్ చేసి నాకు లేడీస్ సీట్ దొరకలేదే, నా సీట్ లో ఎవడో కూర్చున్నాడని చెప్పి అందరికీ చెప్తూ ఉంటుంది. అది వింటున్న మన వాసుకి తిక్కరేగుతూ ఉంటుంది. అలా ఎలాగోలా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి పక్క పక్కనే కూర్చొని బస్ లో వెళ్తూ ఉంటారు. అలా కాసేపు ట్రావెల్ చేసిన తర్వాత మన హీరోకి నిద్ర వచ్చేస్తుంది. సో పడుకుంటాడు. అప్పుడు తను లేస్ ప్యాకెట్ ని ఓపెన్ చేసి సౌండ్ చేస్తూ ఉంటుంది మనడికి నిద్ర పట్టకుండా. దాంతో మనడు పడుకున్నాడు లేచి కూర్చుంటాడు. అలాగే తను వాటర్ తాగుతున్నప్పుడు మనడు షర్ట్ మీద పోసేస్తుంది. దాంతో మనడికి కొంచెం కోపం వస్తూ ఉంటుంది తన పైన. అలా సుబ్బలక్ష్మి మనడికి చుక్కలు చూపిస్తుంది ఆ లాంగ్ జర్నీలో. అందుకే ఆ అమ్మాయి ఫోటోని చూసి ఇప్పుడు వద్దని చెప్తాడు. వాసు చెప్పిందంతా విన్నాక వాళ్ళ పేరెంట్స్ అంటారు, ఒరే ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందో ఏంటో, అందుకే ఆ విండో సీట్ అడిగింది. అయినా ఆ అమ్మాయి గురించి నీకు అంతా తెలుసారా, ఎందుకురా అప్పుడే క్యాన్సిల్ చేస్తున్నావు, ఆ అమ్మాయిని మరోసారి కలిసి అప్పుడు మాట్లాడి చూడు, ఈసారి ఏమైనా కుదురుతుందేమో అని చెప్తారు. అలా ఒక రోజు వాసు ఒక పెళ్లికైతే వెళ్తాడు. అదే పెళ్లిలో సుబ్బలక్ష్మి కనిపిస్తుంది. సో తను చూసి మనకి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే తను చిన్నపిల్లల దగ్గర బెలూన్స్ తీసుకొని వాటిని పగలగొడుతూ ఉంటుంది. దాంతో మనకి తన మీద కొంచెం కోపం వచ్చేస్తుంది. తనకేమైనా లూజా, అలా పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఎందుకలా చేస్తుందని చెప్పి తన ఫ్రెండ్స్ తో అయితే చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళ నలుగురు కలిసి అలా కార్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడే సుబ్బలక్ష్మి వాళ్ళ నాన్న మన హీరో కార్ కి అడ్డుగా వచ్చి కింద పడిపోతాడు. దాంతో మన హీరోకి కోపం వచ్చి ఎవరు నువ్వు, ఇలా నా కార్ కింద పడి సస్తావా ఏంటి అని చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడే సుబ్బలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నని పైకి లేపి మన వాసుని తిడుతూ ఉంటుంది. ఎరా బుద్ధి లేదేంట్రా, మా నాన్నని గుద్ది చంపేస్తావా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మనోడు కూడా వార్నింగ్ ఇస్తూ మీ నాన్నే నా కార్ కి అడ్డుగా వచ్చి పడ్డాడు, దానికి నేనా కారణం అని చెప్పి తనతో చాలా ఫైట్ చేస్తూ ఉంటాడు. సో అలా మాటలతో యుద్ధం చేసుకున్న తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడి వరకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన వాసుతో అయితే జరిగిందంతా చెప్తారు. ప్రెసెంట్ లో ఉన్న మన వాసు అంటాడు, ఓసి ఇంతేనా, దీనికే మేమిద్దరం విడిపోయామా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో అంటూ ఉంటాడు. రే నీకు ఆ అమ్మాయి సెట్ అవ్వదురా బాబు, మేము చెప్పేది వినరా, ఆ అమ్మాయిని కాకుండా వేరే ఏ అమ్మాయినైనా లవ్ చేయి, అప్పుడు మేమే దగ్గరుండి నీకు పెళ్లి చేస్తామని చెప్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఇంటి డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. సో మన వాసు వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. వాళ్ళ ఇంటి బయట ఒక ఫోటోగ్రాఫర్ కనిపిస్తాడు. అతను మన వాసు పెళ్లి ఫొటోస్ ని అలాగే వీడియోస్ ని తీసుకొచ్చి మన వాసుకైతే ఇచ్చేస్తాడు. వాసు ఆ ఫొటోస్ ని వీడియోస్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ ఫొటోస్ లో ఉంది ఎవరో కాదు వాసు అలాగే సుబ్బలక్ష్మి. సో వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోతుంది. సో ఇదే విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీతో చెప్పి నాకు పెళ్ళైందా, నాకు పెళ్ళైతే మీరు ఎందుకు దాస్తున్నారని చెప్పి అడుగుతాడు. రే మీ ఇద్దరి మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, అందుకే మేము నీకు పెళ్లి గురించి చెప్పలేదు, మీ ఇద్దరికి నిజంగానే పెళ్ళైపోయింది, పెళ్ళైపోయి 2 years అవుతుంది అని చెప్తారు. ఇదంతా విని అక్కడే ఉన్న బాబీ అంటాడు, చూడండి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి ఎలా జరిగింది, అలాగే పెళ్ళైన విషయం వాసుకి గుర్తులేకపోవచ్చు కానీ ఆ అమ్మాయికి గుర్తుంది కదా, ఎందుకు గుర్తులేనట్టు అంత వింతగా ప్రవర్తిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన వాసుతో జరిగిందంతా చెప్తారు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. యాక్చువల్ గా మన వాసు సుబ్బలక్ష్మి ఫాదర్ ని కార్ తో గుద్దేస్తాడు కదా, అలా కార్ తో గుద్దిన తర్వాత అందరూ వీళ్ళిద్దరికి పెళ్లి జరగదేమో అనుకుంటారు. కానీ మన వాసు అలా కార్ తో గుద్దడంతోనే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోతుంది. ఎందుకంటే వాసు అతన్ని కార్ తో గుద్దిన తర్వాత వాసు వాళ్ళ ఫాదర్ అతన్ని తీసుకుని హాస్పిటల్ కి అయితే వెళ్తాడు. డాక్టర్ అతన్ని చెక్ చేసి మీకు బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది అని చెప్తాడు. మీకు బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని తెలిస్తే ఎప్పుడో నయం చేసేవాళ్ళం, కానీ ఇప్పుడేమో చాలా లేట్ అయిపోయింది, అయినా కూడా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తాడు. ఇక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక సుబ్బలక్ష్మి వాళ్ళ ఫాదర్ మన వాసు వాళ్ళ ఫాదర్ తో ఇలా చెప్తాడు, రే నువ్వు నాకు మంచి ఫ్రెండ్ కదా, నేను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే నా కూతురికి పెళ్లి ఎలా అవుతుంది చెప్పు, అందుకే ముందు నా కూతురికి పెళ్లి చేద్దాం, ఆ తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను, ఆపరేషన్ కూడా చేయించుకుంటానని మన వాసు వాళ్ళ ఫాదర్ తో చెప్తాడు. దాంతో మన వాసు వాళ్ళ ఫాదర్ ఒకే మాట అంటాడు, నా కొడుకు చాలా మంచోడు, అలాగే నీ కూతురు కూడా చాలా మంచిది, వాళ్ళిద్దరికి మనం పెళ్లి చేద్దామని చెప్తాడు. సో అతను కూడా తన కూతుర్ని వాసుకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. సో అలా వాళ్ళిద్దరి పెళ్లి అయితే జరుగుతుంది. మన వాసుకి సుబ్బలక్ష్మి ఇష్టం లేకపోయినా కూడా జస్ట్ వాళ్ళ ఫాదర్ కోసం మాత్రమే సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పెళ్లైన తర్వాత
మన హీరో లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. ఇక పెళ్ళైన మొదటి రోజు నుంచే మన సుబ్బలక్ష్మి తనింటో చూపిస్తుంది. ఆ ఇల్లు మొత్తం చాలా క్లీన్ గా పెడుతుంది. రోజు పూజలు చేస్తుంది. పూజలు చేస్తూ సౌండ్ కూడా చేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న బెడ్ ని కూడా వేరే చోటుకి మార్చేస్తుంది. సో మన హీరోకి తనని చూసి చాలా చిరాకేస్తుంది. ఏంటి అన్ని మార్చేస్తుంది, ఒక ప్లేస్ లో ఉండాల్సినవి మరొక ప్లేస్ లో పెట్టేస్తుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి అసలు సెట్ అవదు. అయినా కూడా కలిసి ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సుబ్బలక్ష్మి వాళ్ళ ఫాదర్ ఇప్పుడు కొంచెం సెట్ అవుతాడు. అలా ఒక రోజు వాసు అతని ఫ్రెండ్ ని ఇంటికి తీసుకుని వస్తాడు. యాక్చువల్ గా వాసు ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి లేపుకొని మన వాసు దగ్గరికి అయితే వచ్చేస్తాడు. సో వాసు అతనికి రిజిస్టర్ మ్యారేజ్ చేయాలనుకుంటాడు. అందుకోసమే తన ఇంట్లోనే పెట్టేస్తాడు. కాసేపు అయ్యాక వాసు అతని ఫ్రెండ్ ని తీసుకుని బయటకు వెళ్తాడు. బయటకు వెళ్లే ముందు వాసు సుబ్బలక్ష్మితో ఒక మాట చెప్తాడు. చూడు, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. మేము మార్నింగ్ వస్తాం. మార్నింగ్ వచ్చేంత వరకు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వాసు తన ఫ్రెండ్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. వాసు వెళ్ళిపోయిన తర్వాత సుబ్బలక్ష్మి ఆ అమ్మాయితో మాట్లాడుతూ, మీరు మీ ఫ్యామిలీని మిస్ అవుతున్నారా అని ఆ అమ్మాయిని అడిగితే, అవునక్క, నేను మా ఫ్యామిలీని బాగా మిస్ అయిపోతున్నాను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమని చెప్తుంది. అవునా, అయితే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఆయనతో ఉంటే సంతోషంగా ఉంటావా, సో మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఒక అడ్వైస్ అయితే ఇస్తుంది. సో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళ ఫాదర్ తో వెళ్ళిపోతుంది. సో వాసు చెప్పినట్టుగా సుబ్బలక్ష్మి అయితే చేయదు. నెక్స్ట్ డే మార్నింగ్ వాసు వచ్చి ఆ అమ్మాయి ఎక్కడ అని సుబ్బలక్ష్మిని అడిగితే, ఆ అమ్మాయి నైటే వెళ్ళిపోయింది, తనకి వాళ్ళ ఫాదర్ గుర్తొస్తున్నాడట, అందుకే అతను వచ్చి తీసుకెళ్లిపోయాడని చెప్తుంది. తను ఇలాంటి పనులు చాలా చేయడంతో మన వాసుకి సుబ్బలక్ష్మి మీద చాలా కోపం వచ్చేస్తుంది. అదే రోజు నైట్ మన వాసు అతని ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతూ మనోడి బాధ గురించి వాళ్ళతో చెప్తాడు. రే, ఆ అమ్మాయి వచ్చాక నా లైఫ్ లో సంతోషమే లేదురా, ఎప్పుడు తనతో గొడవలు పడుతూ ఉన్నాను. తనేమో అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంది. నేను ఒక్కరోజు కూడా సంతోషంగా లేను. నా ఆనందాన్ని మొత్తం తను తీసుకెళ్లిపోయింది. కొన్ని రోజులైతే నన్ను నేనే మర్చిపోయేలా ఉన్నాను అని చెప్పి అతని బాధ అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, రే అలా మాట్లాడతావేంట్రా, ప్రతి ఫ్యామిలీలో ఇది సాధారణమే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి, నువ్వు పెద్దగా పట్టించుకోకు, లైట్ తీసుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఒక రోజు మన వాసు సుబ్బలక్ష్మిని తీసుకుని సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్తాడు. సినిమా చూస్తున్నప్పుడు మన వాసుకి అతని ఫ్రెండ్ కాల్ చేసి, రే ఈ రోజు మనం ప్రొడ్యూసర్ ని మీట్ అవుదాం అనుకున్నాం కదా, ప్రొడ్యూసర్ రేపు ఉండట్లేదు, ఇప్పుడు వస్తే నువ్వు స్టోరీ చెప్పొచ్చు, సరేనా, ఫాస్ట్ గా వచ్చి స్టోరీ చెప్పరా అని చెప్పి అడుగుతాడు. రే నేను ఇప్పుడు నా వైఫ్ తో సినిమా చూస్తున్నాను రా, ఇప్పుడు రావడం కుదరదు అని చెప్తాడు. అవునా, ఇప్పుడు వస్తేనే సెట్ అవుతుంది, రేపు వస్తే కష్టం అని చెప్తాడు. దాంతో మన వాసు సుబ్బలక్ష్మిని సినిమా థియేటర్ లోనే ఉంచి వెళ్దాం అనుకుంటాడు. కానీ సుబ్బలక్ష్మి ఒంటరిగా సినిమా చూడనని చెప్తుంది. దాంతో తన్ని ఒక ఆటో ఎక్కించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్తాడు. సో తను ఆటోలో వెళ్తూ ఉంటుంది. మనడు కూడా అతని పని మీద ప్రొడ్యూసర్ ని మీట్ అవడానికి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ టీవీలో ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ని చూసి మన వాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వాళ్ళకి తెలిసిన మురళి అనే అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి న్యూస్ లో చెప్తూ ఉంటారు. అదే విషయాన్ని వాసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చెప్తాడు. అప్పుడే సుబ్బలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ అబ్బాయి మీకు తెలుసా, ఈ అబ్బాయిని ఎవరో చంపేశారు, మర్డర్ చేశారు. నిన్న నైట్ నేను థియేటర్ నుంచి వచ్చేటప్పుడు ఈ అబ్బాయిని కొంతమంది వ్యక్తులు కలిసి చంపేశారు. యాక్చువల్ గా అతను ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు అతన్ని కారుతో గుద్దేశారు. అప్పుడు అతను వెళ్లి అక్కడున్న వ్యక్తులతో గొడవ పడ్డాడు. అందుకే వాళ్ళు అతన్ని దారుణంగా చంపేశారని వాళ్ళందరితో చెప్తుంది. అది విన్నాక వాసుకి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు వాసు అంటాడు, పద సుబ్బలక్ష్మి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామని అడుగుతాడు. కానీ సుబ్బలక్ష్మి ఏమో రానని చెప్తుంది. దాంతో మన వాసు చాలా బాధపడిపోతాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా అదే చెప్తూ ఉంటారు. రే వాడు ఎలాగో చనిపోయాడు, చనిపోయిన వాళ్ళని మనం వెనక్కి తీసుకురాలేం, ఇప్పుడు వాడి కోసం ఫైట్ చేసి ఏం సాధిస్తావు చెప్పు, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయిరా, సైలెంట్ గా ఉండు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా చెప్తూ ఉంటుంది. దాంతో మన వాసుకి వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా కోపం వచ్చేస్తుంది. అలా ఒక అమ్మాయికుడిని చంపేస్తే ఇలా మాట్లాడుతున్నారేంటి అని మనడు చాలా బాధపడిపోతాడు. చూడు సుబ్బలక్ష్మి, వాళ్ళమ్మ మా ఇంట్లో పని చేసింది, వాడు మాలో ఒకడు, వాడు అలా చనిపోతే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు, అంతేకాదు తప్పు జరిగితే అలా చూస్తూ ఉండకూడదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి, నువ్వు నాతో వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావా, నీకు ఏం జరగకుండా నేను చూసుకుంటాను, పెళ్ళైనప్పటి నుంచి నేను నిన్ను ఏమీ అడగలేదు, ఈ ఒక్క హెల్ప్ చేసి పెడతావా అని చెప్పి సుబ్బలక్ష్మిని అడుగుతాడు. కానీ సుబ్బలక్ష్మి ఏమో వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటుంది. సో దాంతో మనడికి అంతా అర్థమైపోతుంది. ఈ సుబ్బలక్ష్మి ఎలాగో నాకు హెల్ప్ చేయదని చెప్పేసి మనడు సుబ్బలక్ష్మిని వదిలేయాలనుకుంటాడు, అంటే విడాకులు తీసుకోవాలనుకుంటాడు. అప్పుడు వాసు అతని మనసులో ఉన్న మాటలన్నీ బయటపెడతాడు. చూడండి సార్, మీ అమ్మాయిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, మీకేదో ట్యూమర్ ఉందని మా నాన్న చెప్పారు, అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, లేదంటే అసలు పెళ్లి చేసుకునేవాడిని కాదు, మీ అమ్మాయి అంటే నాకు అసలు ఇష్టం లేదు అని చెప్తాడు. వాసు చెప్పింది విన్నాక సుబ్బలక్ష్మి హార్ట్ ఒక్కసారిగా బ్రేక్ అయిపోతుంది. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని చాలా బాధపడుతుంది. అదంతా విన్నాక వాసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ సుబ్బలక్ష్మి వాళ్ళ ఫాదర్ ఏమో అస్సలు ఒప్పుకోడు. చూడు బాబు, నీకు మా అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఇష్టం లేని అమ్మాయితో ఏం కాపురం చేస్తావులే గానీ మా అమ్మాయిని నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా ఉండు బాబు అని చెప్పేసి తన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ కట్ చేస్తే ప్రెజెంట్ సీన్ ని చూపిస్తారు. ప్రెజెంట్ లో ఉన్న వాళ్ళందరూ అంటారు, రే జరిగిందంతా కూడా నీకు చెప్పేశాం, ఆ తర్వాత నీకు యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ లో నీకు హెడ్ ఇంజరీ అవడం వల్ల
అంతా మర్చిపోయావు, డాక్టర్ కూడా అంతా చెప్పాడు, 2 సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడా నువ్వు మర్చిపోయావు, సో నీకు గతం ఎప్పుడైనా గుర్తు రావచ్చు, ఎలా అయినా గుర్తు రావచ్చు అని చెప్తాడు. యాక్చువల్ గా పెళ్లి గురించి నీకు ముందే చెప్దాం అనుకున్నాం, కానీ నువ్వు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నావు కదా, మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసి బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పి మేమే చెప్పలేదని చెప్తారు. సో మొత్తానికి మనడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్లి లైన్ వేస్తూ ఉంటాడనమాట. ఈ స్టోరీ అంతా విన్నాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు, ఏరా ఇంత చెప్పాం కదా నీకేమైనా గుర్తొస్తుందా అంటే, లేదురా మీరు చెప్తుంటే ఎవరో కథ విన్నట్టుంది, నా కథ విన్నట్టు లేదు అని చెప్పేసి సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ బాబీ మన వాసుని బెంగళూరుకి తీసుకెళ్లిపోతాడు. వెళ్ళిన వెంటనే సుబ్బలక్ష్మిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అదే వాళ్ళిద్దరికి పెళ్ళైపోతుంది కదా గతంలో, సో దాని గురించే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనడు సుబ్బలక్ష్మికి సారీ అయితే చెప్తాడు. నాకు జరిగిందేది గుర్తులేదు, అలాగే నీకు ప్రపోజ్ చేశాను కదా దానికి సారీ అని చెప్తాడు. అప్పుడే వాసుకి తన ఫాదర్ చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. మీ ఫాదర్ కి ఏమైంది, బ్రెయిన్ ట్యూమర్ వల్ల చనిపోయాడా అని అడిగితే, లేదు మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది 1 year బ్యాక్, అప్పుడే చనిపోయాడని చెప్తుంది. సో మొత్తానికి మనడు తనతో ప్రేమగా మాట్లాడుతూ, సరే చాలా మంది విడిపోయి కలిసి ఉంటున్నారు కదా, మనం కూడా కలిసి ఉందామా అని అడుగుతాడు. కానీ తనేమో అస్సలు ఒప్పుకోదు. నా బాధ ఏంటో నీకు తెలీదు, అలాగే నీకు జరిగినవేవి గుర్తులేవు, సో నీ ఫ్రెండ్స్ చెప్తే నీకు తెలిసింది, అంతేకాని నీకు ఏమీ గుర్తులేదు, సో నీకు గుర్తొచ్చాక అప్పుడు చూద్దామని చెప్పేసి సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ వాసు మన బాబీ గారితో కలిసి డ్రింక్ తాగుతూ ఉంటాడు. అప్పుడు బాబీ అంటాడు, ఏరా వాసు ఏం జరిగింది, తనకి అంతా చెప్పావా అని అంటే, అవునరా చెప్పాను, కానీ తనేమో అసలు ఒప్పుకోవట్లేదు, మేమిద్దరం కలిసి ఉండడం అసలు జరగదురా, ఎందుకంటే నాకేం గుర్తులేదని తనకు తెలుసు కదా, అయినా నేను తనని ఎంత బాధ పెట్టానో ఏంటో, అందుకే నేను చెన్నై వెళ్ళిపోవాలనుకుంటున్నా అని బాబీతో చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాసు చెన్నై వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే సుబ్బలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ సహానా వచ్చి మన హీరోతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తుంది. సహానా వాసుకి యాక్సిడెంట్ అవ్వకముందు స్టోరీని అయితే చెప్తుంది. ఈ స్టోరీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాసుతో చెప్పారు, కానీ సహానా చెప్తుంది యాక్చువల్ గా సుబ్బలక్ష్మిని వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లాక మన వాసు నేరుగా మార్చురీకి వెళ్లి చనిపోయిన ఆ అబ్బాయి శవాన్ని చూసి చాలా బాధపడతాడు. ఇక వాసు వాడి చావుకి ఎలాగైనా న్యాయం జరగాలి అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళ మీద కంప్లైంట్ అయితే ఇస్తాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ ఆ కంప్లైంట్ అయితే తీసుకోడు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చనిపోయిన వాడు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని చెప్తాడు. ఇన్స్పెక్టర్ చెప్పింది విన్నాక వాసు అంటాడు, సార్ ఇదంతా ఒక ప్లాన్, నిజానికి వాడిని ముందే చంపేసి ఆ తర్వాత కార్లో తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి లారీలతో తొక్కించారు, అందుకే ఇదంతా యాక్సిడెంట్ అని క్రియేట్ చేశారు, నిజానికి చంపింది ఆ మినిస్టర్ వల్ల అబ్బాయి అని చెప్తాడు. ఇక వాసు చెప్పేది ఇన్స్పెక్టర్ వినిపించుకోవట్లేదు కాబట్టి నేరుగా జడ్జి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. దాంతో జడ్జి ఇన్స్పెక్టర్ ని పిలిపించి అతనికి వార్నింగ్ ఇస్తూ, ఈ అబ్బాయి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తున్నాడు కదా, కంప్లైంట్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేయండి అని వార్నింగ్ ఇస్తాడు. సరే సరే అని చెప్పేసి కంప్లైంట్ అయితే తీసుకుంటాడు. కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మినిస్టర్ మనుషులు వచ్చి హీరో వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇస్తాడు. అది మనం ఫస్ట్ చూసాం. అలా కాసేపు అయ్యాక మినిస్టరే నేరుగా మన వాసుకి కాల్ చేసి, ఏరా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చావంట, కంప్లైంట్ ని వెనక్కి తీసుకో, నా కొడుకు పేరు బయటికి రావద్దు అని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. అది వినగానే మన వాసుకి కోపం వచ్చేసి మినిస్టర్ ని తిడుతూ, ఏరా పెద్ద పోరంబోకు నా కొడుకుని కన్నావు కదరా అని చెప్పేసి అతని కొడుకుని అయితే చాలా తిడుతూ ఉంటాడు. మినిస్టర్ ని తిట్టినందుకే మన వాసుపై అటాక్ చేపిస్తాడు. కానీ మన వాసు ఏమో అనుకోకుండా బ్రతికేస్తాడు. హాస్పిటల్లో గతం మర్చిపోయి ఉన్న వాసుని చూడడానికి సుబ్బలక్ష్మి వచ్చి చూస్తుంది. సో వాసుని అలాంటి కండిషన్ లో చూసి తను కూడా చాలా ఏడ్ చేస్తుంది. అప్పుడే సుబ్బలక్ష్మి డిసైడ్ అయిపోతుంది ఎలాగైనా వాసుకి న్యాయం జరగాలని, ఎందుకంటే తను కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి మన హీరో వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు కదా న్యాయం కోసం, అందుకే తను చనిపోయిన అబ్బాయి కోసం అలాగే మన హీరోకి జరిగిన అన్యాయానికి ఫైట్ చేయాలనుకుంటుంది. ఇక్కడ కట్ చేస్తే ప్రెసెంట్ సీన్ ని చూపిస్తారు. ప్రెసెంట్ లో ఉన్న సహానా వాసుతో జరిగిందంతా చెప్తుంది. చూడు వాసు, నువ్వు స్టార్ట్ చేసిన పనిని ఇప్పుడు సుబ్బలక్ష్మి నెరవేర్చబోతుంది. నీకు యాక్సిడెంట్ అవడం వల్ల ఆ కేసు క్లోజ్ అయింది, కానీ తను మళ్ళీ కేసుని రీఓపెన్ చేసి ఫైట్ చేస్తుంది. అలాగే కేసు కూడా చెన్నై నుంచి బెంగళూరుకి మారింది. సో తను బెంగళూరుకి వచ్చి ఫైట్ చేస్తుంది. ఆ రోజు కాఫీ షాప్ దగ్గర తనతో కొంతమంది గొడవ పడ్డారు కదా, వాళ్ళు మినిస్టర్ మనుషులు అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సుబ్బలక్ష్మి ఎవిడెన్స్ అన్ని తీసుకుని కోర్టుకు వెళ్తూ ఉండగా మధ్యలో మినిస్టర్ అలాగే అతని మనుషులు వచ్చి మన సుబ్బలక్ష్మిపై అటాక్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వాసు వచ్చి వాళ్ళందరినీ చిత్త కొట్టి సుబ్బలక్ష్మిని కాపాడుతాడు. కోర్టుకు వెళ్ళగానే సుబ్బలక్ష్మి ఆ వ్యక్తిని మర్డర్ చేసిన వీడియోని జడ్జికి చూపిస్తుంది. సో జడ్జి కూడా కన్విన్స్ అవుతుంది. ఆ తర్వాత అపోజిషన్ లాయర్ మన సుబ్బలక్ష్మితో మాట్లాడుతూ, చూడండి సుబ్బలక్ష్మి, ఫస్ట్ మీ ఆయన వచ్చి ఈ కంప్లైంట్ ఫైల్ చేశాడు, ఆ తర్వాత మీరొచ్చి ఆ కేసుని రీఓపెన్ చేసి నేనే చూశానని చెప్తున్నారు కదా, ఇంతకీ మీ ఆయన చూసారా, మీరు చూసారా మర్డర్ ని అని అడిగితే అప్పుడు సుబ్బలక్ష్మి జరిగిందంతా చెప్తుంది. చూడండి జడ్జి గారు, ఆ రోజు నేను మా ఆయన సినిమా చూడడానికి సినిమా థియేటర్ కి వెళ్ళాం. అప్పుడు మా ఆయన పనుండి బయటకు వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వెళ్తూ ఉండగా ఆ మర్డర్ ని చూశాను, నేనే నా కళ్ళతో చూశాను, కానీ కంప్లైంట్ ఇద్దాం అనుకోలేదు. కానీ మా ఆయన వాసు ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, అతనే చూసినట్టుగా చెప్పాడు, అందుకే మినిస్టర్ మనుషులు మా ఆయనకి యాక్సిడెంట్ చేపించారని చెప్తుంది.
సో సుబ్బలక్ష్మి చెప్పింది విన్నాక జడ్జ్ ఒక నిర్ణయానికి వస్తుంది. మినిస్టర్ కొడుక్కి జీవితాంతం శిక్ష వేస్తుంది. అతని ఫ్రెండ్స్ కి 7 years పాటు కఠినమైన శిక్ష వేస్తుంది. సో అది వినగానే సుబ్బలక్ష్మి అలాగే వాసు అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన మినిస్టర్ కి వాళ్ళిద్దరి మీద చాలా కోపం వచ్చేస్తుంది. కోర్టు నుంచి బయటికి రాగానే సహానా సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్లి మీరిద్దరు కలిసి ఉండొచ్చు కదా, ఎందుకు విడిపోతున్నారు అని చెప్పి అడుగుతుంది. చూడవే, మా ఇద్దరి గురించి నీకేం తెలియదు. ఆయనకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు గతం మర్చిపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ అతనికి గతం గుర్తొచ్చి నన్ను వదిలేస్తే ఎలా ఉంటుంది చెప్పు. అప్పుడు బాధపడడం కంటే ఇప్పుడు కలిసి ఉండకపోవడమే బెటర్ కదా అని చెప్తుంది. మరొకవైపు బాబీ కూడా వాసుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సేమ్ వాసు కూడా సుబ్బలక్ష్మి చెప్పిందే చెప్తాడు. ఒరే, ఇప్పుడు నేను తన్ని ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ మళ్ళీ నాకు గతం గుర్తొచ్చి తన్ని వదిలేనని గ్యారంటీ ఏంట్రా? అందుకే నేను చెన్నైకి వెళ్ళిపోతున్నాను, తనకి దూరంగా ఉండబోతున్నాను అని చెప్తాడు. అవునారా, మళ్ళీ సుబ్బలక్ష్మిని కలవవా, తనతో మాట్లాడవా, తనతో ఉండవా అని అడుగుతాడు. ఏమోరా, నాకు ఒకవేళ గతం గుర్తొచ్చి అప్పుడు కూడా తన మీద ప్రేమ ఉంటే అప్పుడు కలుస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనడు చెన్నై వెళ్ళిపోయాక అతని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాసుకి ప్రొడ్యూసర్ కాల్ చేసి ఒక విషయం చెప్తాడు. చూడు వాసు, నువ్వు నాకు 1 year క్రితం ఒక మంచి లవ్ స్టోరీ చెప్పావు కదా, అది మన హీరో సూర్యకి చెప్పి మళ్ళీ నన్ను మీట్ అవ్వు, అప్పుడు మాట్లాడుకుందామని చెప్తాడు. కానీ మన వాసుకి 1 year బ్యాక్ చెప్పిన స్టోరీ అస్సలు గుర్తుండదు. అప్పుడు అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఒరి ఆ రోజు నువ్వు ఆ స్టోరీని సుబ్బలక్ష్మితో చెప్పావు, నువ్వు వెళ్లి సుబ్బలక్ష్మిని అడుగు, తను ఖచ్చితంగా చెప్తుందేమో అని చెప్తారు. సో మనడు వెంటనే సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్లి ఒక కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే మనడు బెల్లం కాఫీని ఆర్డర్ ఇస్తాడు. ఎందుకంటే అక్కడ బెల్లం కాఫీనే స్పెషల్ గా ఉంటుంది. మనోడికి స్పెషల్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఆర్డర్ ఇస్తాడు. ఇక సుబ్బలక్ష్మి కూడా ఆ లవ్ స్టోరీని చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు బెల్లం కాఫీ తీసుకొచ్చి ఇస్తారు. సో మనడు తాగుతూ ఉంటాడు. అలా తాగుతూ ఉన్నప్పుడు మనడికి మెల్లిమెల్లిగా గతం గుర్తొస్తూ ఉంటుంది. అదేంటో విచిత్రంగా బెల్లం కాఫీ తాగితేనే మనడికి గతం మొత్తం గుర్తొచ్చేస్తుంది. సుబ్బలక్ష్మిని ఫస్ట్ టైం మీట్ అవడం, తనతో గొడవ పడడం, తనని పెళ్లి చేసుకోవడం అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. సో తను కథ చెప్తూ ఉంటుంది. మనడు తన్నే చూస్తూ అంతా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక మన సుబ్బలక్ష్మి ఏమో ఆ స్టోరీని చెప్తూ ఉన్నప్పుడు ఒక లైన్ అయితే మర్చిపోతుంది. అదే లైన్ ని మన వాసు చెప్తూ కంప్లీట్ చేసేస్తాడు. సో ఆ లైన్ చెప్పగానే సుబ్బలక్ష్మికి కూడా అర్థమైపోతుంది వాసుకి గతం మొత్తం గుర్తొచ్చేసిందని. వాసుకి గతం గుర్తు రావడం తనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వెంటనే మళ్ళీ అడుగుతుంది, చూడు వాసు, నీ గతం గుర్తొచ్చింది కదా, ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా, నేనంటే ఇష్టమేనా అని అడుగుతుంది. అవును సుబ్బలక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అవునా, నేను ఒకప్పుడు ఉన్న సుబ్బలక్ష్మిలా లేను, మారిపోయాను కదా, అందుకే నచ్చానా అని అడిగితే, లేదు సుబ్బలక్ష్మి, నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే, నువ్వు ఎలా ఉన్నా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్తాడు. వాసు ఎంత చెప్తున్నా సుబ్బలక్ష్మి అసలు ఒప్పుకోదు, అసలు కన్విన్స్ అవ్వదు. ఇక మనడు చాలా ఏడ్చేసి, చూడు సుబ్బలక్ష్మి, ఆ రోజు నేను నాతో రా అని చెప్పాను కదా, ఇప్పుడు అడుగుతున్నాను, నాతో పాటు మా ఇంటికి రా, నేను బాగా చూసుకుంటాను అని చెప్పి మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. సో అప్పుడు తను కన్విన్స్ అయ్యి హక్ చేసుకుంటుంది. చూడు వాసు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడు నిన్ను వద్దనుకోలేదు అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది. సో అలా మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. సో మూవీ ఎలా అనిపించింది గైస్ ఖచ్చితంగా చెప్పండి. అలాగే మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.